నేర్చుకుంటూ కూడా మనం కొన్ని పొరపాట్లు చేసేస్తూ ఉంటాము. చేసేస్తూ లోపల మనసు తింటూ ఉంటుందండి. అదే భయము అని చెప్తారు. భయపడుతున్నావా అంటారు. అంటే ఈరోజు మనము భయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఇప్పుడు యుద్ధం జరిగింది కదా, ఇండియా పాకిస్తాన్ వార్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది కుటుంబాలు అలమటించిపోయారు, ఎంతమంది యుద్ధానికి తమ పిల్లల్ని, తమ భర్తల్ని, తమ మనవల్ని, మనవరాళ్ళని అందరినీ పంపించి ఎంతమంది భగవంతుడిని వేడుకున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఎంతోమంది లోపల బాధపడుతూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ భయం అనేది ఏం చేస్తుందండి అంటే మన ఆంతరికపు శక్తుల్ని కూడా నిర్వీర్యం చేసేస్తుందండి. అంటే ఉపయోగపడనివ్వకుండా ఈ భయం అనేది పాదరసంలాగా మన మనసు బుద్ధిని పూర్తిగా ఆక్రమించేసి మన విచక్షణ జ్ఞానాన్ని దూరం చేస్తుందండి. ఈ జ్ఞానం అనేది ఎందుకు అంటే మనకు వచ్చిన పరిస్థితుల పట్ల మనం ఉపయోగించుకోవడమే జ్ఞానము అని చెప్తాము. ఎదుటి వాళ్ళ పరిస్థితులను కూడా సరిచేయడానికి మనం ఈ జ్ఞానాన్ని అంటే తెలివితేటల్ని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఎప్పుడైతే నేను, నాది, నా వాళ్ళు అనేది మన మనసులో ఆంతరికంలో ముద్రపడిపోయి ఉంటుందో వాళ్ళకి ఏదైనా వచ్చింది అంటే మనము ఆంతరికం నుంచి మన మనసులో నుంచి భయపడుతూ ఉంటాము. భయము అనేది చెప్పాను కదా, ఎంతోమంది సత్యవాదుల నుండి మనల్ని దూరం చేస్తుంది భయము. ఎందుకంటే బలహీన పడిపోయి పొరపాట్ల మీద పొరపాట్లు చేసేస్తూ ఉంటాము. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటాము. ఇది కూడా ఒక భయానికి కారణమేనండి. మరి భయం అనేది ఏం చేస్తుంది అంటే మనం పొరపాట్లు చేసేసామనుకోండి, మన మనసు తినేస్తూ మన ఆంతరికాన్ని కూడా నొక్కేస్తూ ఉంటుంది. ఆంతరికము అంటే అంతరంగాన్ని నొక్కేస్తూ ఉంటుంది. నువ్వు చేసిన పొరపాట్లు ఎదుటి వాళ్ళకు చెప్పకు, చెప్తే నువ్వు తక్కువైపోతావు, లేదా నువ్వు బలహీన పడిపోతావు, నిన్ను వేళ్ళెత్తి చూపిస్తారు, ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం కదా. అయితే మనము మన ఆంతరికాన్ని చూసుకోవాలండి, అంతరంగాన్ని చెక్ చేసుకోవాలి. నేను ఏ విషయంలో భయపడుతున్నాను, నా పట్ల నాకు భయం ఉందా, లేదా వస్తువుల పట్ల ఆకర్షణతో నేను ఎదుటి వాళ్ళని చూస్తూ వాటిని తీసుకోవాలనే తపన నాలో ఉండడం వల్ల భయం కలుగుతుందా, లేదా అత్యంత మోహం పెట్టుకొని నా పిల్లల పట్ల, నా భర్త పట్ల, నా మనవరాళ్ళ పట్ల మోహం పెట్టుకొని నేను భయపడుతూ ఉన్నానా, మరి లేదా వస్తు వైభవాల పట్ల ఆకర్షణకు లోనైపోయి నేను పొరపాట్లు చేస్తూ భయానికి లోనవుతున్నానా అనేది మనము ఆంతరికం నుండి దేనికి భయపడుతున్నాము మనం అనేది చూసుకోవాలి. ఇలా భయపడుతూ ధైర్యానికి బదులుగా అధైర్యస్తులుగా, మరి అపనమ్మకస్తులుగా, మరి భయభ్రాంతులకు లోనైపోయి ఏ సమయానికి ఏ తెలివితేటలు, ఏ మాటలు ఉపయోగించాలనే వాటిని మనం విడిచిపెట్టేస్తూ ఉంటాము. అంటే అవి సమయానికి మనకు గుర్తు రావు. ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఆ సమస్యను దాటుకునేసిన తర్వాత గుర్తొస్తూ ఉంటాయి. అయ్యో, నాకు ఈ తెలివితేటలు నేను ఎందుకు ఉపయోగించలేదు, ఆ సమయంలో ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా సరే నాకెందుకు ఆ మైండ్కి అంటే బుద్ధికి చేరలేదు అనేది మనం రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాము. బాగా ఉక్కపోసేస్తుందండి, చెమటలు పట్టేస్తున్నాయి. ఫ్యాన్ కూడా వేసుకోకుండా రీసౌండ్ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మరి అమ్మ మాటలు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఒక లైక్ ఇవ్వండి. అయితే దేహదారుల పట్ల అంటే మనుషుల పట్ల మనము ఆలోచిస్తూ, లేదా మన శరీరం పట్ల మనకు భయం, ఏదైనా జబ్బు పడినా ఏమైపోతామో ఏమో అన్నట్టు భయభ్రాంతులకు లోనైపోవడము, ఇలా చేస్తూ ఉన్నామంటే డాక్టర్లు కూడా చెప్తారు, ముందు ధైర్యంగా ఉండు, భయపడకు, ఎలాంటి జబ్బునైనా నయం చేసుకోవచ్చు నువ్వు ధైర్యంగా ఉంటే అని చెప్తారు. మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యవంతుడు అనుకున్నామే, నువ్వెంత పిరికివాడివి అనుకోలేదు, ఇలా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు.
అయితే వాళ్ళందరికీ కూడా సలహాలు ఇవ్వకుండా మనం కూడా ఒక ఉన్నతమైన ఆలోచనతో మనం అన్ని సమస్యల భయాన్ని నుండి మనం దూరం కావచ్చండి. ఎలాగంటే ఈ దేహదారుల్ని పిలిచి వాళ్ళ కోసం బాధపడే కంటే కూడా మనము అందరికీ వాళ్ళకి మనం ఎవరిపైన అయితే మోహం పెట్టుకున్నామో, ఎవరి పట్ల అయితే మనము దుఃఖపడుతూ లోపల భయపడుతూ బాధపడుతూ ఉన్నాము, ఏ పరిస్థితులకైతే వశమైపోయి భయపడుతున్నాము, ఈ అన్ని రకాల భయాల నుండి మనం దూరం కావాలి అంటే ఒకే ఒక్క ఉపాయం ఉందండి. అదేంటి అంటే స్వయంగా భగవంతుణ్ణి మనము ఆ సమయంలో మనకి ఏ సంబంధంతో ధైర్యం కావాలని కోరుకుంటున్నామో ఆ సంబంధంతో మనం ధైర్యాన్ని తీసుకోవాలండి. అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ధైర్యతా సాగరుడు, అందరి దుఃఖాలను దూరం చేసేటటువంటి సుఖ సాగరుడు, శాంతి దాత అంటే శాంతి సాగరుడు. ఇలాగనే